హాయ్, మనం ఆన్లైన్లో గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. ఆన్లైన్ అంటే ఇదేమి లైవ్ స్ట్రీమ్ కాదు, క్లాసెస్ రికార్డే మన వెబ్సైట్లో ఉంటాయి. రిజిస్టర్ అయిన అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింకు www.satyasacademy.com దాని నుంచి అయినా డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి రిజిస్టర్ అవ్వచ్చు. మనం ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఎన్టీని డిస్కస్ చేస్తున్నాం. సో ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది, గ్రూప్ 1 మెయిన్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. గ్రూప్ 2కి టోటల్ సిలబస్ పూర్తిగా కవర్ చేస్తున్నాం. సో అందులో యూనిట్ 1 ఇప్పటివరకు డిస్కస్ చేసాం. పూర్తి స్థాయిలో A to Z కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనిట్ 2 ఎనర్జీ మేనేజ్మెంట్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మనము యూనిట్ 3 గురించి డిస్కస్ చేస్తాం. అందులో ఎకాలజీ అండ్ ఈకోసిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకాలజీ, ఎకోసిస్టమ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్. ఆల్రెడీ దీనికి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి, దాన్ని మీరు ఫాలో అవుతారు. సో దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బయోడైవర్సిటీ. సో ఇక్కడి నుంచి కాస్త కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ పోవాలి. ఈరోజు మన క్లాస్లో బయోడైవర్సిటీ మీనింగ్, ఇట్స్ కాంపోనెంట్ అండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్, వీటి గురించి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయటం జరుగుతుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ అండి. సో 60 మార్క్స్ స్కోర్గా వర్క్ చేయండి. అవుట్ ఆఫ్ 75 60 చేస్తే అటు ఇటు వెళ్ళి 50 వచ్చినా కానీ జాబ్లో ఖచ్చితంగా ఉంటారు. సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని వృధా చేసుకోవద్దు. సో ఈరోజు మన టాపిక్లో జీవ వైవిధ్యం అంటే ఏమిటి, జీవ వైవిధ్యం అంటే ఏమిటి, బయోడైవర్సిటీ ఇండెక్స్లో భారత్ ఏ ర్యాంక్లో ఉంది, బయోడైవర్సిటీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, 2023 థీమ్ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ కున్మింగ్ అండ్ మాంట్రియల్ గోల్స్, దీన్ని అసలు బయోడైవర్సిటీ కన్వెన్షన్ మీద వేరియస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ డెవలప్ అయినాయి. అందులో COP15 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 అంటారు. సో లేటెస్ట్గా ఇది జరిగింది. ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. COP15 ఎప్పుడో ప్యారిస్లో జరిగింది కదండి అంటే అది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. నేను ఇక్కడ చెప్తున్నది COP అన్నది బయోడైవర్సిటీ రిలేటెడ్. ఈ COP15 వేరు, ఈ COP15 వేరేగా ఉంటుంది. సో తర్వాత ఇది అది ఒకటే అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దీన్ని కూడా మనము కన్వెన్షన్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ డిస్కస్ చేసేటప్పుడు వేరియస్ మెజర్స్ ఏవైతే తీసుకున్నారో ఇంటర్నేషనల్లో అవన్నీ కూడా ఇక్కడ COP ప్రకారం డిస్కస్ చేయటం జరుగుతుంది. దీని తర్వాత టాపిక్. బట్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఏమిటి అంటే లేటెస్ట్గా కున్మింగ్ అనేది చైనాలో ఒక ప్రాంతం. అక్కడ బయోడైవర్సిటీ మీద సమావేశమయ్యి అంతకుముందు తీసుకున్న ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో యాక్షన్ టార్గెట్స్ అవి దాని మీద పరిశీలన చేసి ఏ విధంగా మనం ఫ్యూచర్ యాక్షన్కి పోవాలని నిర్ణయించుకోవటం జరిగింది. దీని బేస్గానే ఇక్కడ థీమ్ అనేది నిర్ణయించుకోవటం జరిగింది. నెక్స్ట్ బయోడైవర్సిటీలో వివిధ స్థాయి లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ని డిస్కస్ చేసేటప్పుడు స్పీసీస్ ఈవెన్ జెనెటిక్స్ ఏంటి, స్పీసీస్ ఈవెన్నెస్ అంటే అర్థం ఏమిటి, స్పీసీస్ అన్ఈవెన్నెస్ అంటే ఏంటి, స్పీసీస్ రిచ్నెస్ అంటే ఏమిటి, ఇట్లా డిఫరెన్స్ తెలుసుకుంటూ ఉండండి. అదేవిధంగా షానోమ్ ఇండెక్స్ని ఒకటి పరిశీలన చేయాలి. హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో అసలు హాట్స్పాట్స్నిగా దాన్ని కేటగరైజ్ చేయాలి అంటే ఏమి క్రైటీరియా ఫాలో అవ్వాలి. సో ఆ కోణంలో ఇప్పుడు కొత్తగా ఏమన్నా హాట్స్పాట్స్ వస్తున్నాయా భారత్లో, సో మొత్తం ఎన్ని ఉన్నాయి, దాని ప్రయోజనాలు ఏంటి అదన్నీ చూసుకోవాలి. సో ఈ విధంగా బయోడైవర్సిటీకి సంబంధించి ప్రాథమిక అంశాలని అభ్యర్థులు పరిశీలించవలసి వస్తుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఈజీ ఏరియా, అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే టఫ్గా ఉంటుంది. సో నేను చాలా ఈజీ చేసుకుంటూ వెళ్తున్న అభ్యర్థులకి ఒక్కసారి ఈ క్లాసెస్ విని మనం మెటీరియల్ అందజేస్తాం. మెటీరియల్ ఫాలో అవుతూ దీని మీద మనం MCQ టెస్ట్లని కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది. ఇది ఫాలో అవ్వండి. ఎగ్జామ్లో మీరు తప్పు చేసి వస్తే మినహా 50+ అవుట్ ఆఫ్ 75 నీకు నెగిటివ్ అన్ని పోగా ఖచ్చితంగా ఈ స్కోర్లో ఉంటావు. ఈ స్కోర్ కానీ ఈసారి సాధించావు అంటే నీకు వచ్చే 1000+ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అందులో జాబ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో ఇట్లా ఎకానమీ అయితే ఎకానమీ,
సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ కన్సెంట్ ఏ విధంగా ఉంది దానికి అనుగుణంగా అభ్యర్థులు ఫ్లోని తీసుకొని వెళ్తూ ఉండండి. ఇది అప్లికేషన్ ఓరియంటేషన్గా ఎక్కువ వస్తుంది. మరీ చెప్తున్నాను, ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో సో అప్లికేషన్ ఓరియంటేషన్లో ప్రశ్న తీసుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈజీగా ఫిల్టర్ అయిపోతారు. 5 లక్షల మంది రాసినా కానీ 8 లక్షల మంది రాసినా కానీ ఈ ప్రశ్న కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోకపోతే అదందరికీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అట్లాంటి ప్రశ్నలు ఇక్కడ అధికంగా రూపొందించడానికి అవకాశం ఉన్నది ఈ టాపిక్. బయోడైవర్సిటీ కానీ ఇది ఈకోసిస్టమ్కి సంబంధించి ఈ ఎకాలజీ మొత్తం కూడా కన్సెప్చువల్ అప్లికేషన్స్ మీద అభ్యర్థులు దృష్టి పెట్టండి. స్కోర్ దానంతటికి అదే వస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ టార్గెట్ అంతా కూడా క్రిస్టలైజ్డ్ సబ్జెక్ట్ చేసుకొని స్కోర్. దీని మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని ఏ శక్తులు కూడా జాబ్ రాకుండా ఆపలేవు. నువ్వు 8 లక్షల మంది రాశారా, 5 లక్షల మంది రాశారా, వాళ్ళు ఇది చదివారా, ఇది చదవాలా, ఇది చదవాలా, ఏది చదవాలి అనేది పక్కన పెట్టు. ఏది చదవాలో నేను చాలా స్పష్టంగా తీసుకొని వెళ్తున్నా. ఇది ఫాలో కా. ఇది కంప్లీట్ అయిన తర్వాత నీకు అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈ క్లాస్ సంబంధించి ఫర్దర్ ఇంకా నీకు డెఫిషియన్సీ అనిపిస్తే తర్వాత వేరే స్టెప్ వెయ్యి. ఇక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు, ఇలా 4 కాళ్ళు 4 చోట్ల వేసి చేతులారా వస్తున్న అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. మరీ చెప్తున్నా, 4 సంవత్సరాల తర్వాత వస్తున్న మంచి సదవకాశము. నీ టార్గెట్ సిలబస్ ప్రాపర్గా లైన్లో వెళ్ళు. ట్రెండ్ ఎక్కడ వెళ్తున్నదో ట్రెండ్ పట్టుకో. ఎంతసేపు నీ స్కోర్ పెంచుకోవటానికి మాత్రమే ట్రై చెయ్యి. నీకు చుట్టూ ఏమీ కనిపించద్దు. ఓన్లీ నువ్వు ఈ స్కోర్ రీచ్ అవ్వాలి, దట్స్ ఆల్, అంతే. జాబ్ దానంతటికి అదే వచ్చి నీ ఇంటి ముందు నిలవబడుతుంది. సో ఇక్కడ జాబ్ సాధించడం పెద్ద కష్టం కాదు. చిన్న పొరపాటు చేస్తే లైన్ డీవియేట్ అవుతారు. అట్లా కాకండి. సో దయచేసి అర్థం చేసుకోండి. చాలా మంచి లైఫ్ వస్తుంది, మీకు మంచి లైఫ్ అనుభవిస్తారండి. ఫాలో అవ్వండి చెప్పింది. సో ఇప్పుడు ప్రశ్న ఏ విధంగా ఫ్రేమ్ అవుతుందో చూద్దాం. కున్నింగం డిక్లరేషన్ అమలులో భాగంగా 2023 డైవర్సిటీ డే ఏదైతే ఉందో, బయోడైవర్సిటీ డే, దాని థీమ్లో యాక్షన్ పైన ఫోకస్ చేయటం జరిగింది. యాక్షన్ పైన ఫోకస్ చేశాం. ఇప్పుడు అందరం కూడా మనం బయోడైవర్సిటీ డే 2023 ఏంటి, దాని థీమ్ ఏంటి అంతవరకే చూస్తాం. దీని థీమ్ని వాడు ఎక్కడికి కనెక్ట్ చేశాడు, ఆ థీమ్ యొక్క రెలవెన్స్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఫస్ట్ ఇక్కడ యాక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాడా లేకపోతే అగ్రిమెంట్ మీద ఫోకస్ చేస్తున్నాడా అనేది దాని మీద స్పష్టత వస్తే ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, ఒక ప్రాంతాన్ని హాట్స్పాట్గా ప్రకటించాలి అంటే ఎండిమిక్ ప్లాంట్స్ కనీసము, ఎండిమిక్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ స్పీసీస్ కనీసం 1500 ఉండాలి. సో ఏ విధంగా క్రైటీరియా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ తెచ్చాడు. నెక్స్ట్, సుందరాబన్ ప్రాంతాన్ని భారత్లో బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తించడం జరిగింది. క్లియర్? సో ఇట్లా ఒక 3 అంశాలని తీసుకొని ఇదే టాపిక్కి సంబంధించి చక్కగా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఒకదానికి లింక్ లేదు. ఫస్ట్ పాయింట్, ఇది ఒకదానికి ఇది ఒకటి వెళ్ళటం జరిగింది. మనందరికీ 4 స్పాట్స్ ఉన్నాయని తెలుసు. లేటెస్ట్గా మీరు ఎడిటోరియల్ చూస్తే అక్కడ సుందరాబన్ ఒకటి మరొక దానిని కూడా తీసుకురావటం జరిగింది, ఇండో నేపాల్ దానికి సంబంధించి. దీనిని ఇంకా చేర్చామా లేదా అన్నది సమస్య. నెక్స్ట్, సుందరాబన్ అన్నది భారత్ హాట్స్పాటా కాదన్నది కూడా తెలవాలి. ఒకటి సబ్జెక్ట్ నీకు తెలుస్తుందా లేదా అన్నది చెకింగ్ జరుగుతుంది. అండ్ ఎంతవరకు నువ్వు అప్లై చేసావు, నీ బ్రెయిన్ అన్నది ఇక్కడ టెస్ట్ చేస్తున్నాము. థర్డ్ పాయింట్, క్రిస్టల్ క్లారిటీ ఉందా లేదా, ఫ్యాక్ట్ ఓరియంటేషన్ ఉన్నదా లేదా. క్వశ్చన్ ఫ్రేమింగ్ అర్థమవుతుంది కదా. ఇట్లా క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసుకోవాలి. అప్పుడు నిన్ను ఆపటం ఎవరి తరమో కాదండి, ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అవుతాం. కన్సెప్చువల్ క్లారిటీ, ఫ్యాక్చువల్ ఓరియంటేషన్, అప్లికేషన్